మనకు పక్కన సౌత్ ఆఫ్రికాకి అలాగే జింబాబ్వే మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది కదా. సో దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో దాంట్లో వాళ్ళకి కెప్టెన్గా కేశవ్ మహారాజ్ ఉన్నాడు. మరి ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి ఇంజూరీ అయిందని చెప్పేసి అతను స్వదేశానికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత సెకండ్ టెస్ట్కి వయాన్ మోల్డర్ని కెప్టెన్గా పెట్టారనమాట. మరి వయాన్ మోల్డర్ని కెప్టెన్గా పెట్టిన ఫస్ట్ మ్యాచ్లోనే అతను ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. మరి దీంట్లో 367 రన్స్ చేశాడు అనమాట. మరి దాని తర్వాత ఇంకొక 33 రన్స్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా బ్రెయిన్ లారా రికార్డు బద్దలయ్యేది. మరి అతను అవుట్ అయ్యాడు భయ్యా అంటే అవుట్ అవ్వలేదు. అవుట్ అవ్వక ముందే సౌత్ ఆఫ్రికన్ టీం డిక్లేర్ ఇచ్చేసింది. మరి దీంతో మనకి బ్రెయిన్ లారా రికార్డు అంతే ఫదిలంగా ఉంది. కానీ దీంతో పాటు ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే మనకి వీరేందర్ సెహ్వాగ్ టెస్ట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది వీరేందర్ సెహ్వాగే అనమాట. ట్రిపుల్ సెంచరీ చేసింది. సో అంతకుముందు 278 బాల్స్ తీసుకున్నాడు ట్రిపుల్ సెంచరీ చేయడానికి. సో మరి ఇప్పుడు ముల్డర్ చూసుకుంటే దానికంటే ఇంకొక 19 బాల్స్ ఎక్స్ట్రా తీసుకొని మరి సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ గెటర్గా అయితే మరి ఇప్పుడు వయాన్ మోల్డర్ అయితే నిలవడం జరిగిందనమాట. సో ఏదైనా సరే ఇది ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే మరి బ్రెయిన్ లారా రికార్డుకి దగ్గరగా వచ్చి ఇంకొక 33 రన్స్ మరి తేడాతో మాత్రమే ఉన్నాడు. కాబట్టి అది కంప్లీట్ చేసిన తర్వాత డిక్లేర్ ఇచ్చినట్టయితే చాలా బాగుండేదని చెప్పాలి.